శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అనగా రవి రాశి మారుతూ ఉన్నటువంటి సమయం లోపల ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే రాశి పరంగా, జన్మరాశి పరంగా సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాశిని ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయమే రవి గోచారము అని అంటాం మనం. అయితే 17 ఆగస్టు 2026 నుండి 17 సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో సూర్య భగవానుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి సూర్య భగవానుడికి చాలా బలీయమైనటువంటి స్థానం. అలాంటి స్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక ఈ సంచారము రాసుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం కనుక చూసినట్టయితే, ఈ సంచారము ఫలితాలను గోచార స్థానాన్ని, తర్వాత రాస్యాధిపతికి, సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాస్యాధిపతికి మిత్ర శత్రుత్వ సమత్వాలను దృష్టిలో పెట్టుకొని, తర్వాత సూర్య భగవానుడు ఏ రాశిని చూస్తూ ఉన్నాడు అంటే వీక్షణను కూడాను దృష్టిలో పెట్టుకొని, తర్వాత ప్రవేశ సమయంలో ఉన్నటువంటి చంద్రాధిష్ఠిత రాశిని దృష్టిలో పెట్టుకొని, వేద, విపరీత వేద ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ను కూడాను దృష్టిలో పెట్టుకొని సూర్య సంచారం మూలకంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సూర్య భగవానుడు సింహరాశిలో సంచరిస్తున్నటువంటి సమయం ఎలా ఉంటుంది అంటే, సింహరాశిలో 17 ఆగస్టు నుండి 17 సెప్టెంబర్ మధ్యకాలంలో స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే వృషభ రాశి జాతకులకు ఈ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, చతుర్థ స్థానంలో సంచారం జరుపుతున్నాడన్నమాట. వృషభ రాశికి శుక్రుడు అధిపతి. సింహరాశిలో సంచారము సూర్యుడు గనక సూర్యుడు, శుక్రుడు శత్రుగ్రహములు. అలాంటి స్థితి ఉన్నటువంటి ఈ 2 గ్రహాలను మనం తీసుకున్నట్టయితే లెక్కలోకి, చతుర్థ స్థానాన్ని కూడాను మనము పరిగణనలోకి తీసుకున్నట్టయితే, ఇంటి లోపల కొంత వర్క్ లోడ్, బాధ్యతల మూలకంగా మీకు ప్రెషర్ పెరిగేటువంటి అవకాశం ఉంది. వాహనములను ఉపయోగించేటువంటి సమయం లోపల జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ నిలపాలి. ఇక ఉద్యోగం లోపల మీకు బాధ్యతలు పెరుగుతాయి అంటే వర్క్ లోడ్ పెరుగుతుంది. పని మీకు ఉపయోగకరంగానే ఉంటుంది, పనిని కూడాను మీరు సకాలంలో పూర్తి చేస్తారు. ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కొంత వర్క్ ప్రెషర్ మట్టుకు ఉంటుంది, బాధ్యతలు మీకు ఎక్కువగా అప్పజెప్పడం మూలకంగా. ఇక ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తుల విషయం లోపల కొంత ఆలస్యంగా మీరు అనుకున్నటువంటి పనులు అందుబాటులోకి వస్తాయి, పూర్తయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబం లోపల చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి. దానిని మీరు నియంత్రించుకోవడము, లేదా దానికి అనుగుణంగా ముందే ప్లానింగ్ చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే దాన్ని అధిగమించే సూచనలు కూడాను ఉన్నాయి. ఇక సూర్యుడు సింహరాశిలో సంచరిస్తూ అంటే చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి సూర్యుడు సప్తమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తున్నాడు. ఇది కొంతవరకు మీకు కలిసి వచ్చేటువంటి అంశం.
అయితే ఉచ్చ స్థానంలో అంటే స్వక్షేత్రంలో ఉన్నటువంటి సూర్యుడు సప్తమ దృష్టిలో దశమ స్థానాన్ని చూడడం మూలకంగా ఉద్యోగంలో మీరు చేస్తున్నటువంటి వర్క్ లోపల మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అభివృద్ధి కనబడుతుంది, అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి, వాళ్ళు మీ లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తిస్తారు. ఇక మానసిక ఒత్తిడి కూడాను ఒక పక్కన ఉంటుంది, పనులు పూర్తి అవుతాయి, అయితే చిన్న చిన్న ఆటంకాలు కూడాను మధ్యన కనబడుతున్నాయి. ఇలా ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి తండ్రికి గౌరవం బాగా లభిస్తుంది. ఈ సమయం లోపల వృషభ రాశి జాతకులకు ఈ సింహంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. రవి గోచారము అంటే రవి సంచారం మూలకంగా మనకు కలిగేటువంటి ఫలితాలు చాలా ముఖ్యమైనటువంటివి. రవి ప్రధానమైనటువంటి గ్రహము. 9 గ్రహాల లోపల సూర్య భగవానుడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఫలిత భాగం లోపల. కాబట్టి అలాంటి సూర్యుడి గోచార రీత్యా 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా రాశ్యాధిపతికి సంచారం చేస్తున్నటువంటి రాశి అధిపతికి మిత్రత్వం ఉన్నట్టయితే కూడాను కొన్ని విషయాలలో మంచి ఫలితాలు జరుగుతాయి. వేద అంటే ఈ గ్రహము సంచరిస్తున్నటువంటి సమయంలో స్థానాన్ని బట్టి మిగతా స్థానాలలో ఒకవేళ పాపగ్రహాలు కానీ ఉన్నట్టయితే తదనుగుణంగా వేద గోచారము వేద ఫలితం అనేటువంటిది ఉంటుంది. కనుక వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు సూర్య భగవాను అనుగ్రహం చేసుకోవడానికి అంటే మంచి ఫలితాలను ఇవ్వడానికి, దుష్ప్రభావము లేకుండా ఉండడానికి మనం పరిహారాలు చేసుకోవాలి. అందులో సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యమే మహాభాగ్యము, అన్నిటికీ కూడాను మూల కారణం. కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, మానసికంగా ఒక స్థితి లోపల ఉండడానికై సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు అర్ఘ్య ప్రదానం చేయండి. 3 సార్లు నీళ్లు వదిలిపెట్టడము సూర్యుడికి ఉదయం పూట, ఉదయం సూర్యోదయ సమయంలో, లేదా కొంత 8 లోపు మీరు అలాంటిది చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. ఇక గాయత్రి ఉపాసన చేయండి. గాయత్రి మంత్రాన్ని 108 సార్లు మీరు చదవండి, పారాయణం చేయండి. గురుముఖత ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణము జపం చేసినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంటుంది. ఇక సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు చదువుకోండి. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. అంతేకాకుండా సూర్యుడికి సంబంధించినటువంటి దానము ఇవ్వండి. సూర్యుడికి ముఖ్యంగా గోధుమలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి గోధుమలు, ఎర్ర వస్త్రము ఇవి దానంగా ఇచ్చినట్టయితే సూర్య భగవానుడు సంతోషించి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఇవి చెయ్యండి, సంతోషంగా ఉండండి. శుభం.